ఆయన ఈ దేశానికి చేసిన సేవలు మర్చిపోలేని కాబట్టి ఈరోజు మనం తనను గుర్తు చేసుకుంటున్నాం. ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటే ఇవాళ ఈ దేశానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా అంబేద్కర్ ఉన్నాడు. అంబేద్కర్ అంటే కేవలం ఒక ఎస్సీల పక్షపాతి కాదు, మొత్తం యావత్ భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. అంబేద్కర్ని ఒక కులంగానో ఒక వర్గంగానో చూడలేం. ఆయన ఇవాళ భారతదేశం ఎట్లా నడవాలని చెప్పి ఒక రూల్ని ఇవాళ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన పరిస్థితి ఉన్నది. మరి ప్రపంచంలో అనేక దేశాల రాజ్యాంగాలను చదివి దానికి కమిటీ చైర్మన్గా ఉండి ఇవాళ రాజ్యాంగంలో సభ్యులు సహకరించకపోయినా ఆ కమిటీలో అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ తన భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. మరి ఇవాళ భారత రాజ్యాంగం అందించే క్రమంలో తన జీవితాంతం మొత్తం చూసిన చిన్నప్పటి నుండి తను పడిన బాధలు కానీ, ఆర్థిక అసమానతలు కానీ, వివక్షత కానీ అవన్నీ మనం ఆయన జీవితాన్ని చదివినప్పుడు అనిపిస్తుంది. తను ఏనాడు కుంగిపోకుండా ప్రతి అంశంలో కసిగా పనిచేసిన వ్యక్తి. మరొకవైపు అంబేద్కర్ ఒక మాటలకే పరిమితం కాలే, ఒకవైపు పోరాటాన్ని కూడా చేసిండు. బోధించు, సమీకరించు అని చెప్పి ఒకవైపు పోరాటం చేస్తూనే ఆ గ్రామంలో దళితులకు నీళ్లు అవకాశం కావాలి, ఆ చెరువులో నీళ్లు ఎందుకు ముంచుకొనియరని చెప్పి రైతులందరినీ ప్రజలందరినీ ఏకం చేసి తన ముందలుండి పోరాటం చేసిన వ్యక్తి. అట్లా తన జీవితంలో ప్రతి అంశంలో ముందుండి పనిచేసిన వ్యక్తి. ఇవాళ కార్మిక సంఘం సిఐటికి కూడా ఏదైతే కార్మికులకు కనీస వేతనం కావాలని కొట్లాడుతూ ఉన్నామో, పేదలకు కూడు కూట ఉండాలని ఎట్లయితే కొట్లాడుతున్నామో, అంబేద్కర్ కూడా ఆ రోజు చెప్పిండు, భూమి అనేది జాతీయం కావాలి, భూమి అనేది ప్రజల పక్షం కావాలి, ప్రజల దగ్గర భూమి ఉన్నప్పుడు సంపద ఉంటది, ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఈ దేశంలో ఉన్నది, ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి తను పిలిపించిండు. ఇప్పుడు ఏదైతే చాలా మంది ఛత్రపతి శివాజీ మహారాజుని కనీసం తన మహారాజు పట్టాభిషేకానికి తిలకం పెట్టడానికి కూడా సిద్ధపడని బ్రాహ్మణి అగ్రకుల ఆధిపత్యానికి ఇది తప్పు అని చెప్పి తను ఖండించిన పరిస్థితి ఉన్నది. ఆ జరిగిన ఘటనని మొత్తం చదివి ఆ రోజు బ్రాహ్మణి ఆధిపత్యం ఏదైతే ఉన్నదో ఈ దేశం మొత్తం మనుగడకు ఆటంకంగా ఉన్న పరిస్థితి ఉన్నది. ఆ రోజు బ్రాహ్మణుడు చేయితో పెట్టకుండా కనీసం కాలుతో పెట్టిన పరిస్థితి ఉంది ఛత్రపతి శివాజీకి. ఇవాళ ఆ బ్రాహ్మణులే మా మత ప్రచారకుడు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ అదే బాబాసాహెబ్ అంబేద్కర్ 1924లోనే తను ఈ దేశానికి పట్టిన పీడ మనువాదం అని చెప్పి మనుస్మృతులను దగ్ధం చేసి, నేను హిందువుగా పుట్టడం నా చేతిలో ఉన్నది కానీ నేను మాత్రం హిందువుగా చావను, ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఈ దేశానికి ఆటంకం అని చెప్పి హిందూ మతంలో ఉన్న కుల అంతర దొంతరాల పైన యుద్ధం చేసిన ఒక మహాయోధుడు అంబేద్కర్. మరి అదే కాదు, ఇవాళ మొన్న చూసినాం మనం నవంబర్ 26 సందర్భంగా, మన 26 జనవరి సందర్భంగా దేశ పార్లమెంట్ లో జరిగిన చర్చ చూసినాం. 75 సంవత్సరాలు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా సంబరాలు చేస్తూ దానికి సంబంధించి పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు ఈ దేశ అత్యున్నత మంత్రి, హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో నిర్లజ్జగా మాట్లాడుతూ, మీరందరూ అంబేద్కర్ అంబేద్కర్ అని అనడం ఇలా ఫ్యాషన్ అయిపోయింది దేశంలో, చాలా మంది అంబేద్కర్ అంటున్నారు, అంబేద్కర్ అని ఎందుకు అంటారు, అంబేద్కర్ అనకండి, దేవుని మొక్కితే మీకు ఫలితం వస్తుంది, స్వర్గం వస్తుంది అని చెప్పి యావత్ భారత జాతిని హేళన చేసిన వ్యక్తి అమిత్ షా. మరి ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఎత్తేయడం కోసం కుట్ర చేస్తున్నారు ఇవాళ అమిత్ షా గాని, పాలకపక్షం అధికారంలో ఉన్నవాళ్ళు. ఇవాళ భారత రాజ్యాంగం అంటే ఒక రిజర్వేషన్లే కాదు, కేవలం రిజర్వేషన్లకు సంబంధించింది కాదు భారత రాజ్యాంగం. ఇవాళ ఫండమెంటల్ రైట్స్, ఇవాళ మనం ఇక్కడ మీటింగ్ మాట్లాడుతున్నామంటే ఫ్రీడమ్ ఆఫ్ రైట్ వచ్చింది కూడా మనకు ఫండమెంటల్ రైట్ నుంచి వచ్చింది. కాన్స్టిట్యూషన్ లో మనకు ఆర్టికల్ 14 నుంచి 19 వరకు చూసుకుంటే మనకున్న ఫండమెంటల్ రైట్స్ ఏ రకంగా ఉన్నాయో అర్థమైంది. మరి భారతదేశ ప్రజలని ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. అందుకే ఆయనకు నివాళులు అర్పించడం అనంటే